యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ని తీసుకురాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ వీళ్ళు ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుంది మనం కూడా వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. అయితే ఈ మొబైల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఈ మొబైల్లో మనకి డిస్ప్లే సైజు 7.76 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుందంట. కవర్ సైజ్ వచ్చేసరికి 5.49 ఇంచెస్ కవర్ సైజ్ ఉండబోతున్నట్టుగా పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఉండబోతుందంట. యాక్చువల్గా ఇప్పటి వరకు యాపిల్ పంచ్ హోల్ డిస్ప్లే అయితే తీసుకురాలేదు. వీళ్ళు తీసుకొచ్చేది ఆ డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకొస్తూ ఉండేవాళ్ళు. అలాగే మనకి ఫేస్ ఐడి అయితే ఉంటుంది. ఇందులో మనకి ఫేస్ ఐడి అయితే స్కిప్ చేయబోతున్నారంట. ఈ ప్లేస్లో మనకి టచ్ ఐడి చూడడానికి ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. ఇంతకుముందు వీళ్ళు SE3 అనుకుంటా లాస్ట్ తీసుకొచ్చిన మొబైల్ ఫోను. సో అందులో మనకి టచ్ ఐడిని అయితే ఇచ్చారు. రీసెంట్గా తీసుకొచ్చిన iPhone 16e వీళ్ళ దగ్గర వచ్చిన అఫోర్డబుల్ ఫోను. సో అందులో మనకి టచ్ ఐడి తీసేసి ఫేస్ ఐడిని మళ్ళీ యాడ్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఫేస్ ఐడిని తీసేసి టచ్ ఐడి యాడ్ చేయబోతున్నట్టుగా కొత్త న్యూస్ అయితే వస్తుంది. ఈ మొబైల్ మరి ఎప్పుడు వస్తుందో ఏంటో చూడాలన్నమాట. మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా కష్టమే అనిపిస్తుంది నాకు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐటెల్ A95 5G ఈ మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఇది ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్. ఈ మొబైల్లో మనకి 6.67 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ ఉంటుంది అనమాట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్. 10 వాట్ మరీ దారుణం, ఎప్పుడో విన్నాను 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది. మనకి 4GB 128GB వేరియంట్ 9600 రూపాయలు ప్రైస్ పెట్టారు. 6GB 128GB వేరియంట్ 10,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అయితే అంత బాగానే ఉంది, కానీ ఫుల్ HD డిస్ప్లే ఇచ్చుంటే బాగుండేది. అందులో ఐటెల్ అనేసరికి మరి ఆ ప్రైస్లో 10,000 పెడితే మనకి అదర్ బ్రాండ్స్ కూడా దొరుకుతున్నాయి. నిన్న కాక మొన్నే మీకు చెప్పాను యాసర్ సూపర్ ZX అని చెప్పి ఒక మొబైల్ లాంచ్ చేసిందని. సేమ్ ఇదే ప్రైస్లో మనకి ఆ మొబైల్ వస్తుంది. ఆ మొబైల్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే ఫుల్ HD+ డిస్ప్లే ఉంది. సో జనాలు దానికి వెళ్ళిపోవడం బెస్ట్. 10,000 రూపాయలు సెగ్మెంట్లో మనకి 5G మొబైల్ కావాలి అంటే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి CMF Phone 2 Pro 28వ తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ మొబైల్తో పాటు మనకి CMF Phone 2 కూడా వస్తుంది అనుకుంటున్నాం. సో ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు కన్ఫర్మ్ అయిందనమాట. MediaTek Dimensity 7300 Pro. సో ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉండబోతుందంట. యాక్చువల్గా లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన CMF Phone 1లో కూడా సేమ్ ప్రాసెసర్ వాడారు, 7300 ప్రాసెసర్. దానికే ఇప్పుడు ప్రో అని పేరు పెట్టి ఈ ప్రాసెసర్ అయితే తెస్తున్నారు. సో నేను అనుకోవడం క్లాకింగ్ స్పీడ్ పెంచుంటారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రీవియస్ జనరేషన్ అంటే 7300తో కంపేర్ చేస్తే ఈ ప్రోలో మనకి 10% CPU పర్ఫార్మెన్స్, 5% GPU ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటున్నారు. అయినప్పటికీ ప్రాసెసర్ మార్చాల్సింది. 7400 తీసుకొస్తారు అనుకున్నాను నేను, మళ్ళీ అదే 7300 తీసుకొచ్చారు. దాని బదులు 7200 తీసుకొచ్చినా బాగుండేది. సో చూద్దాం మరి ప్రైజ్ మ్యాటర్ చేస్తుంది. ప్రైజ్ ఎంతలో తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే వివో X200 Ultra అన్బాక్సింగ్ వీడియో అయితే ఇప్పుడు రివీల్ అయింది. మొబైల్ని 21వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. చైనాలో లాంచ్ చేస్తున్నారు. మన ఇండియాకి తెస్తారా లేదని ప్రస్తుతానికి అయితే ఇన్ఫర్మేషన్ లేదు. ఈ మొబైల్ ఒకటే కాదు, వీళ్ళు 21వ తారీఖున దీంతో పాటు X200S, అలాగే Pad 5 Pro, Pad SE, అలాగే వివో వాచ్ 5ను కూడా లాంచ్ చేయబోతున్నారు చైనాలో. అయితే ఇప్పుడు మనకి X200 Ultraకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోలో మనకి మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే కంప్లీట్ బయటకు అయితే వచ్చింది. ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది చూస్తుంటే ఇది కెమెరా ఫోన్ అని చెప్పి అర్థమవుతుంది. అర్థమయ్యేది ఏముందండి, వివో తీసుకొచ్చే ఈ X సిరీస్లో సో మ్యాక్సిమం కెమెరా మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ వేస్తారు. సో ఇది కూడా కెమెరా ఫోనే, కాకపోతే ఆ కెమెరా బంపింగే డిజిటల్ కెమెరాస్ వస్తుంటాయి కదా మార్కెట్లో. సో అలా ఆ కెమెరా బంప్ అయితే పైకి కనిపిస్తుంది లెన్స్ లాగా. ఇలాంటి అంటే క్యారీ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో దీనికి వీళ్ళు అటాచ్మెంట్ లాంటిది ఏమైనా తీసుకొస్తే బెటర్గా ఉంటుంది. రీసెంట్గా షోమీ కూడా తీసుకొచ్చింది అలాగే అటాచ్మెంట్ టైప్. అలాంటివి ఏమైనా చేసుకుంటే బెటరు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ FE2, బడ్స్ FE1కి సక్సెసర్ అనమాట. బడ్స్ FE M1 అంటే ఏముందిలేండి, బడ్స్ FE సామ్సంగ్ నుండి వచ్చిన అఫోర్డబుల్ బడ్స్ అనమాట. తక్కువ ప్రైస్లో బడ్స్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. 2023లో తీసుకొచ్చారు. దాని సక్సెసర్ కింద ఇప్పుడు వీళ్ళు బడ్స్ FE2ని తీసుకురాబోతున్నారు. దీని పేరు FE2 పేరు కాకుండా బడ్స్ కోర్ పేరు మీద తీసుకొస్తారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన FE ప్రైస్ 9,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అదేం తక్కువ ప్రైస్ ఏం కాదు. యాక్చువల్గా అందులో ఇచ్చిన ఫీచర్స్ అవన్నీ చూసుకుంటే మనకి 3,000, 4,000 రూపాయల బడ్స్లో కూడా అటువంటి ఫీచర్సే ఉంటాయి. అలాంటివి తీసుకొచ్చి వాళ్ళు 10,000 ప్రైస్ పెట్టారు. బడ్స్ విషయంలో అయితే బాగా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు శాంసంగ్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Honor 400 and 400 Pro ఇవి మనకి గ్లోబల్గా లాంచ్ అయిపోతున్నారు. వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ డిజైన్ అయితే బయటకు వచ్చింది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉండబోతుంది. సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉండబోతుంది. 5300 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతుంది. ప్రో వేరియంట్కి దీనికి డిఫరెంట్ ఏంటంటే ప్రో వేరియంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉండబోతుందట. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉండబోతుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అలాగే IP69 రేటింగ్తో రాబోతుంది. ఇవి మీకు డిఫరెన్స్. యాక్చువల్గా హానర్ మన ఇండియాలోకి ఇప్పటికి మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చి చాలా కాలం అవుతుంది. లాస్ట్ ఇయర్ 200 అనుకుంటా కదా లాంచ్ చేశారు. ఆ తర్వాత నుంచి వీళ్ళు మొబైల్ ఫోన్స్ ఏం తీసుకురాలేదు. 300 ఆల్రెడీ డిసెంబర్ నెలలో వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఆ మొబైల్ కూడా ఇప్పటి వరకు తీసుకురాలేదు. ఇప్పుడు చూస్తే 400 కూడా వచ్చేస్తుంది. నేను అనుకోవడం ఈ ఇయర్ వీళ్ళు 300 మన ఇండియాలో లాంచ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఈ మొబైల్ని లాంచ్ చేస్తారు. ఇలాంటి
పిల్లిపిత్తర పనులు చేసే హానర్ షెడ్‌కి వెళ్ళిపోతుంది. సో, ఇంకా షెడ్‌కి వెళ్ళిపోద్ది. మరి మాధవ్ సేతు మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది కాదు. సో, ఎందుకు అనవసరంగా రియల్‌మీ వదులుకొని వీళ్ళు ఈ హానర్‌లోకి వెళ్ళాడో అర్థం కావట్లేదనమాట. అనవసరంగా అసలు పడిపోతే లెగలేని బ్రాండ్ అయిపోయింది ఇండియాలో ఇది. దీంట్లోకెళ్ళి అనవసరంగా అతను కెరియర్ పాడు చేసుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. సో, మీకేమనిపిస్తుంది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక అలాగే హానర్ జీటీ ప్రో అండ్ జీటీ ట్యాబ్లెట్. సో, వీటిని 23వ తారీఖునైతే హానర్ లాంచ్ అయిపోతుంది. వీటిని మన ఇండియాలోకి తీసుకొస్తదన్న హోప్స్ కూడా పెట్టుకోకపోవడం మంచిది.